యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఉపవాసం అనేటువంటి అంశంలో మనం మూడో భాగానికి వచ్చేసాం. ఈ మూడో భాగంలో ఉపవాసం వలన కలిగే కొన్ని ఆశీర్వాదాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా చూస్తే ఉపవాసం అనేది మన ఆత్మను ఉజ్జీవింపచేస్తుంది. రెండవది, ఉపవాసం మనసులో ఏకాగ్రతను మనకు తీసుకొస్తుంది. మూడవదిగా, ఉపవాసం శరీర ఆరోగ్యాన్ని పునరుద్ధీకరణ చేస్తుంది. నాలుగవదిగా, ఉపవాసం శరీరంలో జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. ఉపవాసం సంకల్ప శక్తిని మెరుగుపరుస్తూ ఉంది. ఉపవాసం అనేది దీర్ఘాయుష్ను కూడా పెంచుతుంది. ఉపవాసం మన జీవితంలో ఎదుర్కొనే అనేక పోరాటాల్లో మన పక్షంగా దేవుని చేతిని కదుపుతుంది. ఉదాహరణకి కొన్ని విషయాలు మరలా భక్తుల జీవితాల్లో జరిగిన వాటిని మీకు జ్ఞాపకం చేస్తాను. హన్నా ఉపవాసం ఉండి చాలా కాలంగా తీరని కోరికను ఆమె పొందుకుంది. మోషే కూడా ఉపవాసం ఉండి దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాడు. ఎస్తేరు కూడా ఉపవాసం ఉండి తన ప్రజలను మరణం నుండి కాపాడుకుంది. ఎజ్రా ఉపవాసం ఉండి దేవుని యొక్క సమకూర్పును, కాపుదలను, నడిపింపును పొందుకున్నాడు. నెహెమ్యా ఉపవాసం ఉండి 150 సంవత్సరాలుగా పాడైపోయినటువంటి ప్రాకారాలని, నగరాన్ని 52 రోజుల్లో తిరిగి కట్టగలిగాడు. క్రీస్తు శిష్యులు కూడా ఉపవాసం ద్వారా అనేకమైన అద్భుతాలు, ధైర్యాలను వెళ్ళగొట్టగలిగారు. పౌలు భక్తుడు కూడా ఉపవాసం ఉండి దేవుని రాజ్య విస్తరణ కొరకైనటువంటి పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, దైవశక్తిని పొందుకున్నాడు. అనేక వరాలు పొందుకున్నాడు. కాబట్టి ఇప్పటి వరకు మనం నేర్చుకున్న వాటిలో వ్యక్తిగతంగా ఉపవాసం చేయడం చూసాం. కొర్నేలు కుటుంబంలో కుటుంబపరంగా ఉపవాసం చేయడం అనేది మనం చూసాం. అలాగే సంఘంగా, సమాజంగా కూడుకొని ఉపవాసం చేయడం అనేది మనం లేఖనాల్లో చూసాం. ఇంకా యెహోషాపాతు అయితే రాష్ట్ర స్థాయిలో ఉపవాసం ప్రకటించడం అనేది మనం చూస్తూ వచ్చాం. పట్టణం కూడా ఉపవాసం ఉండి మరి దేవుని కనికరం పొందుకోవడం అనేది కూడా మనం నినివే పట్టణస్థుల విషయంలో మనం చూసాం. ఇంకా ఎస్తేరు విషయంలోకి వస్తే ప్రపంచ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, పట్టణ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, ప్రపంచ స్థాయిలో 127 ఆస్థానాలు. మరి అలాగా ప్రపంచ స్థాయిలో కూడా ఉపవాసం ఉండి గొప్ప విజయాలు చూడడం అనేది మనం చూసాం. కాబట్టి ఉపవాసం వలన ఏమీ నష్టం లేదు. ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఉపవాసం ఉండటం వలన ఎవరు చచ్చిపోరు. చాలామందికి అదే భయం. అమ్మో, నేను ఉపవాసం ఉండలేనండి, భయం వేస్తుందండి, ఆకలి వేస్తుందండి, చచ్చిపోతానేమోనండి. ఆయన ఏమన్నాడంటే, ఉపవాసం ఉన్న వాళ్ళు ఎవరు చావలేదంట దేవుని సన్నిధిలో. చాలామంది తినే చచ్చిపోయారంట. అరక్క చచ్చిపోయారు, గ్యాస్ వచ్చి చచ్చిపోయారు, పేకల దాకా వచ్చి చచ్చిపోయారు, ఊపిరాడక చచ్చిపోయారు. ఇట్లా తిని చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఉపవాసం ఉండి చనిపోయిన వాళ్ళు ఎవరు లేరని ఓ భక్తుడు తెలియజేస్తాడు. ఏదేమైనా మనం ఏదో ఒక విధంగా ఉపవాస ప్రార్థనలు నెమ్మదిగా డెవలప్ చేసుకుంటూ మరి గొప్ప ఆశీర్వాదాలు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, సంఘాల్లో, మన పట్టణంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచంలో చూడాలని ఆశపడదాం, ప్రయత్నించేద్దాం, ప్రభుని వేడుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకటిలో దీవించునుగాక. ఆమేన్. మరి యొక్క 4వ భాగంలో మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఉపవాసం, దానికి సంబంధించిన మరికొన్ని విషయాలు 4వ భాగంలో నేర్చుకుందాం. మీకు వందనాలు.